ఇలాంటి గుడిని మీరు ఎప్పుడైనా చూస్తుంటే వీడియో కింద కామెంట్ చేయండి నాకు. మేము ఈ రోజు వెళ్తున్న ప్లేస్ లో చాలా మూవీ షూటింగ్స్ అయితే చేశారు. ఈ టెంపుల్ చూడగానే మీకు అందరికి అర్థమైపోయి ఉంటది. ఈ టెంపుల్ లో నాకు తెలిసినంత వరకు సాహసం అలాగే పొలిమేర 2 షూటింగ్ అయితే చేశారు. ఇంకా కొన్ని సాంగ్స్ అయితే షూట్ చేశారంట. గుడి వచ్చేసి చాలా పాతది, ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయల నాటి కాలంలో కట్టించిన గుడి అంట. అవును, ఈ టెంపుల్ ఎక్కడ ఉందో చెప్పలేదు కదా. మన ఏపీలోనే టూరిజం ప్లేస్ అయినా మన గండికోటలో అయితే ఉంటుంది. ఇంత పురాతనమైన గుడి అయినా కూడా లోపల అసలు పూజలు కూడా జరగవంట. ఇంకా అందుకే లోపలికి వెళ్లి చూస్తే అసలు దేవుడు విగ్రహమే లేదు. దానికి కూడా ఏదైనా బలమైన కారణం ఉండొచ్చని అనుకుంటున్నా, నాకైతే తెలియదు. నేను ఇప్పటి వరకు చాలా పురాతనమైన గుడిలే తిరిగి ఉంటాను కానీ ఇలాంటి గుడి మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. టెంపుల్ అంతా చుట్టేసి మెయిన్ గండికోట వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తుంటే మా వాళ్ళకి కోతి గరిచినట్టుంది, అందుకే కోతిలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి మన ఏపీలోనే ఎంతో ఫేమస్ అయిన టూరిజం ప్లేస్. ఎందుకంటే 2 కొండల్ని చీల్చుకుంటూ మన పెన్నా నది అయితే వెళ్తూ ఉంటుంది. ఎంత ఫేమస్ అయిన టూరిజం ప్లేస్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి దృశ్యం మన ఏపీలో అలాగే అమెరికాలో తప్ప ఎక్కడా లేదు. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. నైట్ ఇక్కడే క్యాంపింగ్ చేసి మార్నింగ్ సన్ రైజ్ చూసారంటే ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీతో గానీ వీకెండ్స్ గానీ ఇక్కడికి వచ్చారంటే చాలా బాగా చిల్ అవుతారు. సరే అండి, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.